హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవన్నీ వంగ చెట్లు అన్నమాట. అయితే ఇవి తెల్ల వంకాయలండి. కానీ తెల్ల వంకాయల కంటే నల్ల వంకాయలే మంచి టేస్ట్ ఉంటాయి. గుత్తి వంకాయలు అంటారు కదండి, అవైతే చాలా టేస్ట్ ఉంటాయి. అయితే ఇవిగోండి, ఈ మొక్కలైతే నేను వేయలేదు. నేను వచ్చేటప్పటికి మొక్కలు వేస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు. అయితే వాటికి అంటే రోజు కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం వాటర్ పోసిన దాన్ని బట్టి వంగ చెట్లు అయితే చక్కగా పూతకొచ్చినాయి, మంచి పూత కాస్తున్నాయి, చక్కగా కాయలు కాసినాయి. అయితే ఈ చూడటానికి అన్నీ గ్రీన్ కలరే, కానీ కాయలు కూడా మొక్కలు గ్రీనే, కాయలు కూడా గ్రీనేనండి. అయితే వీటిలో ఇవిగోండి, ఈ మొక్కకు వచ్చేసి ఇదిగో కొంచెం ఇది మరీ గ్రీన్ కాదు, కొంచెం బిస్కెట్ కలర్ రంగులో ఉందండి ఈ కాయకి. ఈ చెట్టు మొత్తము కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ మొక్క నుంచి వచ్చిన కాయ అన్నమాట ఇది. ఈ వంకాయ కొంచెం తెల్ల వంకాయలు అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇవి వచ్చి కొంచెం చిన్నగానే ఉన్నాయి అన్నమాట. అయితే ఈ మొక్క చూడండి, ఇది వచ్చేసి కొంచెం పొడవు వంకాయ, గ్రీన్ కలరే కానీ పొడవు అన్నమాట. అయితే చాలామంది వంకాయ తినరు, ఎందుకు అంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు వంకాయలు తినరండి. కానీ వంకాయల్లో చాలా మంచి ఔషధ పోషకాలు ఉన్నాయండి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ వంకాయలు అంటే గ్రీన్ కలరే కాదు, మరి పర్పుల్ కలరే కాదు, ఏ కలర్ ఉన్నా సరే వంకాయ అనేది తినడం ద్వారా చక్కగా వాళ్ళకి మదర్స్కి పాలు వస్తాయండి. బేబీకి కావాల్సినంత ఫీడ్ ఇవ్వడానికి త్వరగా పాలు ఉత్పత్తి శాతం పెరుగుతుందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎదిగే పిల్లలకు కూడా వంకాయ చాలా మంచిదండి. చాలామంది తినరు, ఎందుకో తెలియదు. నాకైతే మా అమ్మగారు చిన్నప్పుడు ఎక్కువగా గుత్తి వంకాయలు చేసి పెట్టేవారన్నమాట. అంతేకాకుండా వంకాయల్లో పచ్చిశనగపప్పు వేసి వండుతారండి, మా అమ్మగారు చాలా బాగా చేసేవారు. అయితే ఇవి చూడండి, ఇలా మనము రకరకాలుగా ఎక్కువగా చేపల్లో వేసుకునేవారు మా చిన్నప్పుడైతే. వంకాయ అంటే ఎండు చేప వంకాయ చేసుకునేవారు అన్నమాట నాకు తెలిసి. ఇంకోటి వంకాయ పచ్చడి కూడా చేస్తారండి. అంటే పొయ్యి ఉంటుంది కదా, పొయ్యిలో కాల్చి ఆ నిప్పులతోటి కాల్చి చేస్తారన్నమాట. రోటి తొక్కు పచ్చడి అంటారు కదా, 2 పచ్చిమిరపకాయలు కానీ 2 ఎండుమిరపకాయలు కానీ వేసేసి ఇవి పొయ్యిలో అన్నిటినీ కాల్చి పచ్చడి చేస్తారన్నమాట. మనం ఏ విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి వంకాయలు ఎవరో ఎలర్జీ ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తినడం చాలా చాలా శ్రేష్టం. ఎందుకంటే చాలామంది అన్ని మొక్కలు వేసుకుంటారు, అందులో వంగ మొక్క కంపల్సరీగా వేసుకుంటారు. ప్రతి ఇళ్ళ ముందు ఎక్కువ శాతం 90% వంగ మొక్కలే ఉంటాయి. కానీ వారికి కాసిన వంకాయలు మాత్రం వారు తినరు, ఇది మాత్రం పక్కా, ఇది 100%. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, వేరే కాయలు పొట్లకాయలు బీరకాయలు కాస్తే ఇవ్వరు, కానీ వంకాయలు మాత్రం 4 వంకాయలు ఇస్తాను తీసుకెళ్ళండి అమ్మ అంటారన్నమాట ఎవరినైనా కూడా. అయితే ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక 1/2 kg ఉంటాయండి వంకాయలు. పైగా ఆర్గానిక్ వంకాయలు అన్నమాట. అంటే మనము ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా వచ్చిన ఆహారంలో మంచి పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇళ్ళ దగ్గర ప్లేస్ ఉంటే మీరు చక్కగా వేసుకోవచ్చు. ఇంకా నల్ల వంకాయలు వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి, అవి ఇంకా మంచిదన్నమాట. అవి మన దేశీ వంకాయ అన్నమాట. కాబట్టి ఇంకా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఇది రెండోసారి అన్నమాట ఇవి ఈ కాయలు కట్ చేయడము. ఫస్ట్ టైం వచ్చేసి ఒక పెద్ద కాయలు 2 వచ్చినాయి, పెద్ద కాయలు అవి 2 1/2 kg ఉన్నాయి అన్నమాట. అందుని బట్టి చాలామంది వంకాయలు తినరు, చాలా మంచి పోషకాలు ఉన్నాయి. కాబట్టి తినని వారు ఎవరైనా ఉంటే తింటే మంచిదని నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ విషయాన్ని కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.